లోకములో ఉన్నదేంటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. వీటిని గెలవాలి అంటే విశ్వాసము నీ హృదయములో ఉండాలి. విశ్వాసము చేత లోకాన్ని జయించగలిగే స్థితి నీకు కలిగినప్పుడు నీ జీవితంలో వస్తున్న చిన్న చిన్న శ్రమలలో విశ్వాసాన్ని ఎందుకు కోల్పోతున్నావు? విశ్వాసము కలిగి లోకాన్నే జయించగలవు అని దేవుడు రాసిన మాట మనకు ధైర్యాన్ని ఇస్తున్నప్పుడు శ్రమలు రాగానే విశ్వాసాన్ని కోల్పోతున్నాం. ఎట్టి పరిస్థితులలో మన విశ్వాసాన్ని కోల్పోకూడదు. దేవుడు నమ్మదగిన వాడు. ప్రేమన దేవుని పిల్లలారా, మహనీయుడైన యేసుక్రీస్తుని గురించి మనం అందరం ఆలోచిద్దాం. ఆయన లోకమును జయించాడు. లోకములో ఉంటున్న శరీరాశను, నేత్రాశను, జీవపు డంబమును జయించాడు. జయించడానికి ఆయనలో ఉన్నది ఏంటి? విశ్వాసము. విశ్వాసము. ఆయనలో ఉంటున్న విశ్వాసము ఏమయ్యింది? ఈ జీవితం చిన్నది, నేను వచ్చిన పనిని పూర్తి చేసుకోవాలి, మరలా నేను వెళ్ళిపోవాలి, పరలోకానికి వెళ్ళిపోయి తండ్రి సింహాసనం మీద కూర్చోవాలి. పరలోకాన్ని, మరో లోకాన్ని, మృతుల పునరుత్థానాన్ని విశ్వసించాడు గనుకనే లోకాన్ని కావాలనుకోలేదు. లోకపు శ్రమలు శాశ్వతంగా నా జీవితంలో ఉంటాయి అని ఆయన భావించలేదు. ఎందుకంటే మరణించి తిరిగి లేవవలసిన నేను వెళ్ళిపోవలసిన వాడినే కదా. దుష్టుడు ఎన్ని పరీక్షలను పెట్టినా, ఎన్నిసార్లు శోధించినా వాటి పట్ల విజయాన్ని సాధించింది ఆయన విశ్వాసమును బట్టి. ప్రేమన దేవుని పిల్లలారా, దయచేసి ఆలోచించండి. శ్రమలలో విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామా? శ్రమలలో ఈ విశ్వాసము వలనే నేను విజయ తీరాలకు చేరగలుగుతాను అన్న నమ్మకం మనలో ఉంటుందా? చెప్పండి ప్రేమన వారలారా. వెంటనే కురుగుబాటు, వెంటనే దేవుడు నన్ను వదిలేశాడు అనుకోవటం, వెంటనే ఇక నా జీవితం ఎందుకు అని పెద్ద పెద్ద నిర్ణయాలను తీసుకుంటాం. ప్రేమన వారలారా, ఏమైంది నీలో ఉన్న విశ్వాసం? ఎన్నో దేవుని మాటలు వింటున్నావు కదా, విశ్వాసముతోనే నీ క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించావు కదా, ఎన్నో సభలకు వెళుతున్నావు, ఎన్నో టీవీ కార్యక్రమాలను వింటున్నావు, విన్న మాటలు నీలో విశ్వాసాన్ని కలిగించాయి కదా. ఏమైపోయింది ఆ విశ్వాసం? లోకంలో ఏదో సంఘటన, నీ కుటుంబంలో ఏదో సంఘటన జరగగానే విశ్వాసాన్ని కోల్పోతే ఎలా ప్రేమన దేవుని పిల్లలారా? అదో విశ్వాసాన్ని కోల్పోవడానికి ఎట్టి పరిస్థితులలో వీలు లేదు ప్రేమన దేవుని పిల్లలారా.